ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గారు, మిత్రులు జయరాజ్ గారికి, అలాగే దాసరి నాగరాజు గారికి, చందు జనార్దన్ గారికి, కూడి ఉన్న ఇక్కడ పెద్దలందరికీ, ఎస్కే బాబు గారికి, అలాగే ఆదివారం అయినప్పటికీ మీరు సీనియర్ రిపోర్టర్స్, ఎందుకంటే మీ ముఖాలు నాకు చాలా బాగా పరిచయం, మీరు పెద్ద స్టోరీలు రాసుంటే మీ పేర్లు కూడా నేను చదివి ఉండేది. సో మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం. ఎందుకంటే మీరే దేశ రక్షకులు, రాష్ట్ర రక్షకులు. ఈరోజు ఈ మీట్ ద ప్రెస్ పెట్టడం, నేను విశాఖపట్నం వెళ్తూ నిన్న హైదరాబాద్ నుంచి మార్నింగ్ వచ్చి మంచి సమయం కుదరడం, నన్ను ఆహ్వానించినందుకు హృదయపూర్వక వందనాలు. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టులు ఉన్నాయి. ప్రపంచాన్ని విడిచి పల్లికి ఎందుకు వచ్చాను? 5 లక్షల కోట్లు ఎడం చేతికి తెలియకుండా కుడి చేతితో పంచి కనీసం ప్రెస్ మీట్లు పెట్టకుండా ప్రపంచంలో ఉన్న ఏకైక వివిఐపి 747లో హైదరాబాద్ 5 సార్లు వచ్చి నా సొంత చారిటీ పేరును పెట్టా. ఎందుకు నేను 2008 జనవరి నుండి ఇప్పటి వరకు ప్రపంచాన్ని విడిచిపెట్టి పల్లెలు తిరుగుతున్నాను. 29 రాష్ట్రాలు, టెరిటోరీలు, 294 నియోజకవర్గాలు 2 రాష్ట్రాల్లో. ఎందుకు తిరుగుతున్నాను? ఊహకు అతీతం. 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు అన్నది పెద్ద క్వశ్చన్ అయిపోయి ఎవరికి వచ్చిన కామెంట్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే సెంట్రల్లో మోదీ, అమిత్ షా రూపాల వారి గవర్నమెంట్ చేస్తున్న అవినీతిని నేను ఎత్తి చూపిస్తున్నప్పటికీ, సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్ రాసినప్పటికీ, నెలకి 1,00,000 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నారని అనేక సార్లు మోదీ గారిని నిలదీసినప్పటికీ, ప్రతిరోజు మోదీ గారు చేస్తున్న తప్పుల్ని నేను ఎత్తి చూపిస్తున్నప్పటికీ నన్ను వారు ఎందుకు వాడుకుంటున్నారు? వారికి నేను ఎవరినో అర్థమైంది, మన ముఖ్యమంత్రులకు అర్థం అవలా. అదేవిధంగా గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ గద్దరన్న లాంటి వాళ్ళు, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ దానమయ్య, రోసయ్య, మా ప్రజాశాంతి పార్టీలో చేరిన 120 మంది ఐఏఎస్ ఐపీఎస్, మీరు ఎవరు రిపోర్ట్ చేయరు. చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు ప్రజాశాంతి పార్టీలో చేరారు. చీఫ్ సెక్రటరీ మాదిగ, రోసయ్య గారు, అంటే కులాలకు అతీతం అని చెప్పడానికి ఇది. గద్దరన్న గాంధీ కుటుంబాన్ని కాదని, మోదీ కుటుంబాన్ని కాదని, ఆర్ఎస్ఎస్ని కాదని, కేసీఆర్ని కాదని, కాంగ్రెస్ని కాదని ప్రజాశాంతి పార్టీలో అక్టోబర్ 5, 22 ఎందుకు చేరారు? ఒక్కసారి అర్థం చేసుకోవాలా. ఇంత తెలివైన వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఎంత ఒత్తిడికి గురై ఎందుకు ప్రజాశాంతి పార్టీలో చేరారు? మరి ఎందుకు మీడియా వారిని ఏ రోజైనా ఇంటర్వ్యూలు చేయట్లేదు? నిన్న ఒక ఛానల్లో చూస్తుంటే ఆశ్చర్యం కలిగింది. ఎవరిని పిలిచారు అన్నది యాంకర్స్. బీజేపీకి 1% ఓట్ బ్యాంక్ లేదు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు పిలుస్తారు. మనకి 54% ఉందని ఎన్టీవీలో, మొన్న TV5లో 72 to 78% ఓట్ బ్యాంక్ ఉందని మీ ఛానల్లో, TV9, ఎన్టీవీ, ఏబిఎన్, V6 అన్ని ఛానల్ మినిమం 54%. యూట్యూబ్ ఛానల్ పేర్లు చెప్పవలసిన లేదు, 82, 83, 84, 85, 86, 78, అంటే 100కి 50-60% మినిమం
మార్పు కోరుకుంటున్నారు, నన్ను కోరుకుంటున్నారు, ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారు. మీరు ఎక్కడ సర్వేలు చేసుకోండి. అందుకనే రైల్లో గుండెలు ప్రయాణం చేస్తున్నాయి మోదీ గారికి. ఇదే చివరి ఎలక్షన్ అని ఖర్గే గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ స్వయంగా చెప్తున్నారు. ఇంకా మోదీ డిక్టేటర్ అయిపోతారని. మోదీ కాకపోతే ఇంకొక ఆర్ఎస్ఎస్. అయితే మనం ఎవరమి? తెలుగు ప్రజలు, ఎన్టీ రామారావు ఫాలోవర్స్. ఆయన ఏ క్యాస్ట్ అవనియండి, ఎవరవనియండి, బడుగు బలహీన వర్గాల కొరకు, పేద ప్రజల కొరకు అలుపు తీరకుండా ఫైట్ ఇచ్చారు. అలాంటి వాళ్ళకి ఎవరే భారతరత్న? బాలయ్య గారు నాకులాగా బొగ్గుల నుంచి పైకి ఎదిగిన వ్యక్తి. ఎమ్మెల్యే కాకముందు నన్ను కలిశారు. స్పీకర్గా ఎమ్మెల్యే నుంచి మినిస్టర్, ఎంపీ నుంచి స్పీకరు, నలుగురితో మాట్లాడాను. అద్వానీ గారు, సోనియా గాంధీ గారు బ్రతికి ఉన్నారు. 1 అవర్ దేవగౌడ్ గారు ఆయన చెప్తే ఆయన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి ఆ మేలో నన్ను స్పీకర్గా పిలిచారు పార్లమెంట్కి. ఇవన్నీ మీకు తెలుసు, ఇదంతా ఓపెన్ సీక్రెట్. చనిపోయిన రోజు కూడా హెలికాప్టర్లో ఎంత కుట్ర చేసి ఆయన్ని చంపేశారో తెలుసు. ఆయనకి ఇచ్చారా భారతరత్న? చెప్పుకుంటూ పోతే మన సౌత్ ఇండియాలో ఎంతోమంది రత్నాలు ఉన్నారు, వాళ్ళకి ఎవరే? పివి నరసింహ గారు అబ్బాయి పివి రావు గారు డిసెంబర్ 23ని నన్ను పిలిచి వాళ్ళ వర్ధంతి, ఇది డెత్ యానివర్సరీకి అలా మనవడు సుభాష్ నన్ను హోస్ట్ చేస్తే హైదరాబాద్లో ఫ్యూనరల్లో మీడియా రిపోర్ట్ చేయాల. అప్పుడు నేను పివి రత్న గారికి, పివి రావు నరసింహ గారు భారతరత్న ఇవ్వాలని అందరితో సంతకాలు పెట్టించి అక్కడికక్కడే పివి రావు గారు ఉంటుండగా నేను రూపాల గారితో మాట్లాడి అమిత్ షా గారితో మీరు మొబిలైజ్ చేయండి. ఎందుకు మా తెలుగు జాతిని ఎలా మీరు చూస్తున్నారు? షాక్ అయిపోయారు నిన్న ఆయన మాట్లాడుతూ కంగ్రాచులేషన్స్ చెప్తూ. పివి రావు గారు ఆయన కొడుకు, ముగ్గురు కొడుకుల్లో ఒక ఆయన బతుకున్నారు. అంటే నేనేమంటున్నాను అంటే మన తెలుగువారు తప్ప, మన సౌత్ ఇండియన్స్ను తప్ప ఇంకా మోదీని ఢీకొనేవారు ఎవరు లేరు. మన మీడియా తప్ప. ఎందుకు? మన నాయకులు అమ్ముడుపోయారు. నాకు అసలు క్రిటిసైజ్ చేయడం ఇష్టం ఉండదు, ఎప్పుడూ దీవించేవాడిని. ఇదే విజయవాడ వస్తే లక్షల మంది రేపు రావద్దని 2 చేతులు జోడించి అడిగేవాడిని. 3 లక్షలు ఈరోజు వచ్చారు, రేపు 3 లక్షలు కొత్త వారు రావాలి, 3 రోజులే మీటింగ్ 10 లక్షలు రావాలి అని. ఎవరు రాకూడదని పరేడ్ గ్రౌండ్స్లో 10 లక్షలు వస్తే 1 కోటి మంది ఇక్కడ ఉన్నారని 3 రోజులు 3 కోట్లు, ఒకరోజు 8 రోజులు పెట్టాం 80 లక్షలు వచ్చారని. ఇదే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో. ఇప్పుడు ఎందుకు నేను వీరి పేర్లు ఎత్తున్నా నాకు బాధ ఉంటుంది. పవన్ కళ్యాణ్ తమ్ముడు గురించి మాట్లాడితే నాకు బాధ ఉంటుంది. కానీ నేను చెప్పినవన్నీ నిజం అయిపోయి. నీకు ఏమి కర్మ? నువ్వు మీరిద్దరూ అన్నదమ్ములు ఇద్దరు ఎంత చక్కని పార్టీ పెట్టారు ప్రజారాజ్యం. వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలని. నేను కాపనే కాదు, నేను బీసీ అనే కాదు, ఒక మంచి యాక్టరు, మంచి పాలన చేస్తాడు అనుకున్నాం. కాంగ్రెస్ విరుద్ధంగా మాట్లాడుతున్నాడని అదే కాంగ్రెస్ పార్టీలో అన్నదమ్ములు విలీనం అయిపోయి అమ్ముడుపోయారు. ఎంత బాధగా ఉంటుంది? బాధతో మాట్లాడుతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు మాట్లాడకండి పొత్తుల గురించి. కాపులారా నాకు మద్దతు ఇవ్వండి. నేను వెళ్ళి కాపులకు, బీసీలకు, దళితులకు అన్యాయం చేసిన చంద్రబాబు మోదీతో పొత్తులు పెట్టుకుంటున్నా. 20 ఇచ్చినా కుక్క అనేది మేము కుక్కలమా? 20, 15, 20 సీట్లు ఇస్తే దుమ్ములేస్తే మరి ఇప్పుడు అదే 20, 25 సీట్లకి ఎందుకు అమ్ముడుపోయావు? ప్రశ్నించకపోతే ఎట్లా? సారీ, ఒకవేళ నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడను. ఎందుకు అంటే మనం అధికారంలోకి వస్తే ఇక్కడ 10 లక్షల కోట్ల అప్పు ఒక్క సమిట్తో తీరిపోద్ది. చూడండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇలా ఎలక్షన్ అయింది నవంబర్ 30, డిసెంబర్ 2లో నేను ఒక దగ్గర మాట్లాడుతుంటూ వచ్చేసారు అన్నయ్య తమ్ముడు. అన్నగారు మరలా సమిట్లు పెట్టాలి, పరేడ్ గ్రౌండ్స్ నింపాలి. ఏం తమ్ముడు బాగున్నావా? అక్కడికక్కడే నేను కంగ్రాచులేషన్స్ అని చెప్పేశాను. నువ్వే ముఖ్యమంత్రి అవ్వాలని. ఎందుకు? 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు తను ఒక్కడే వచ్చాడు నా దగ్గరికి డిసెంబర్ 2. ఇంకెవరు రాలా. అది హ్యూమిలిటీ.
బ్లెస్డ్ ఆర్ ద మీక్, దే షల్ ఇన్హెరిట్ ది ఎర్త్. అంతేకాకుండా డిసెంబర్ 12 అంటే మీడియాకి చెప్పుకుంటా ఇంటికి పిలిచారు డిసెంబర్ 13ని. డిసెంబర్ 12ని కేసీఆర్ గారిని కలిసి బ్లెస్సింగ్ ఇచ్చి ఆయన స్వస్థత పడాలి, ఫోన్లే లక్షల కోట్లు దోచుకున్నారు, అవినీతి చేశారు, అప్పులు చేశారు, క్షమించేద్దామని వెళ్ళా. చాలా గౌరవంగా కేటీఆర్ గారు రిసీవ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈయన మంచి మనసుతో మరుసటి రోజు పిలిచి ఇంటికి, ప్రెస్కి మేము ఇన్ఫార్మ్ చేయాలి, ఆయన ఇన్ఫార్మ్ చేయాలి, నేను మరలా పిలిచారు సెక్రటరేట్కి. ఓపెన్గా జనవరి 29ని మరలా పిలిచారు. నిన్న అసెంబ్లీకి ఎందుకు తమ్ముడు, నేను వస్తే బాగోదు, కాంట్రవర్సీ అవుద్దంటే, లేదండి మీరు వస్తేనే శాంతి. అక్కడ ముఖ్యమంత్రులు ఎవరు, ఆయన లోపల ఛాంబర్లో ఉంటున్న బట్టి గారు, ఈ మంత్రులందరూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎవరో సుధాకర్ రెడ్డి, కోమటిరెడ్డి, అందరినీ మీరు బ్లెస్సింగ్ ఇవ్వండి, అన్ని పార్టీలకి బ్లెస్సింగ్ ఇవ్వండి, సమిట్ పెట్టండి, అప్పులు తీర్చే సత్తా మీకుంది. 92 నుంచి మిమ్మల్ని చూస్తున్నా. ఆయన చిన్ననాటి వయసులో కాలేజీలో ఉన్నప్పటి నుండి నా శాంతి సభలు, నా సమిట్లు చూస్తున్నారు. అందుకనే 16 ముఖ్యమంత్రుల్లో ద బెస్ట్ సీఎం 2 నెలల్లో. డబ్బులు లేవు తెలంగాణలో, 7 లక్షల కోట్ల అప్పు. నేను హోప్ ఇచ్చా, తమ్ముడు అప్పులు తీర్చేద్దాం. చూడండి ఇప్పుడు మీరు ఆ సమిట్ ద్వారా ఇప్పటికే ఏ సమిట్లు లేకుండా 700 కంపెనీలు తీసుకొచ్చా. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే, అందరూ చంద్రబాబు నాయుడికి క్రెడిట్ ఇస్తారు. నాకు అదే బాధగా ఉంది. బాబు చంద్రబాబు నాయుడు గారు మీరు బ్రతుకుంటుండగా ఒకసారి లైవ్లో చెప్పేసండి. నాతో సీక్రెట్గా 22 సార్లు చెప్పింది. కేఏ పాల్ గారే నన్ను బిల్ గేట్స్కి పరిచయం చేశారని అందరికీ చెప్పారు, బిల్ క్లింటన్ను పరిచయం చేశారని మీరు అందరికీ చెప్పారు. కానీ ఈ జనరేషన్కి తెలియదు కదా. 81 నుండి 95ని ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. అది కూడా యనమల రామకృష్ణ గారు బ్రతుకున్నారు. ఎవరు సపోర్ట్తో ఆయన ముఖ్యమంత్రి అయ్యారో ఆయన చెప్తారు. బాలయ్య గారు, ఎర్రమనాయుడు గారు లేకపోయినా. నాకు కులాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. మరి ఇప్పుడెందుకు ప్రజాశాంతి పార్టీ పెట్టాం? ఒకటే ఆన్సర్ దానికి, వీళ్ళందరూ మోదీకి తొత్తులైపోయారు. అందుకనే నేను సిద్ధం అని ముఖ్యమంత్రి గారు అంటే, నేను సిద్ధమే అని పవన్ కళ్యాణ్ తమ్ముడు అంటే, చంద్రబాబు నాయుడు గారిది ఏదో స్లోగన్ ఉంది, మేము సంసిద్ధం అంటే మేము ఎప్పుడో అమ్మేశాం అంతేనా? మేము ఎప్పుడో రెడీ అయిపోయాం. నేను ఒకటే మాట అడుగుతున్నాను ఈ ముగ్గురిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, తమ్ముడిని, దేనికి మీరు సిద్ధం? ఇప్పటికీ 10 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఒక పర్సన్కి ఇండియాలో ₹1 కోటి అప్పు అయిపోయింది. అంటే 5 కోట్లు జనాభా ఉంటే మన రాష్ట్రంలో మోదీ గారు చేసిన అప్పు, చంద్రబాబు నాయుడు గారు చేసిన 5 లక్షల కోట్ల అప్పు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 లక్షల కోట్ల అప్పు, వడ్డీ కట్టలేని పరిస్థితి. ఆలోచించండి, నేను బ్రతుకుంటుండగా ఆలోచించండి. ఇదే లాస్ట్ ఎలక్షన్, నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సంగతి మీ అందరికీ తెలుసు.